క్రైస్తవ మతంలోకి మారిన హిందువులకు వాళ్ళ కులం గుర్తింపు అనేది పూర్తిగా తొలగిపోతుందని సుప్రీంకోర్టు రీసెంట్ గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఈ జడ్జిమెంట్ యొక్క సారాంశం ఏంది అని అంటే, ఒకవేళ హిందూ మతంలో కులాలు ఉంటాయి. బేసిక్ గా ఆ కులాల వారు ఏ కులాల వారైనా కానీ హిందూ మతం నుంచి వెళ్ళి క్రిస్టియన్ మతానికి చేరినట్టు ఎవరైనా ప్రూఫ్ సబ్మిట్ చేస్తే, సో ఇప్పుడు బేసిక్ గా ఏం జరుగుతుందంటే, వాళ్ళు క్రిస్టియన్ మతం తీసుకుంటారు కానీ రిజర్వేషన్ అనేది ఇక్కడ పొందుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, వాళ్ళేమో అఫీషియల్ గానేమో హిందూ మతంలో డిఫరెంట్ కులాలు, వాళ్ళకి కావాల్సిన రిజర్వేషన్, వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని వస్తున్నాయి. కానీ బయట చూస్తేనేమో వాళ్ళు ఎవ్రీడే చర్చ్కి వెళ్ళడం, ఎవ్రీ సండే చర్చ్కి వెళ్ళడం, వాళ్ళేమో పాస్టర్లు అవ్వడం కొంతమంది, ఇట్లా జరుగుతుంది. సో దీనికి చెక్ పెట్టడం కోసం రీసెంట్ గా సుప్రీంకోర్టు ఎవరైనా హిందువులు క్రిస్టియన్ మతంలోకి వచ్చినట్టు కనుక ప్రూఫ్లు సబ్మిట్ చేస్తే, దానికి ఏమైనా సంబంధించిన ప్రూఫ్స్ ఉంటే వారికి సంబంధించిన రిజర్వేషన్ కొట్టేయడంతో పాటు వాళ్ళకు జైలు శిక్ష కూడా విధిస్తామని చెప్పేసి అని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది.